విశాఖ నగరంలో ఫుడ్ కోర్టును అధికారులు తొలగించడంపై జనసేన కార్యకర్తలు వర్గీయులు మండిపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు ఓటు వేసి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బతుదెరువుగా ఉన్న షాపులను ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. కష్టకాలంలో ఉన్న తమకు నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసిందని తెలిపారు. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో తామంతా జనసేన టీడీపీకే ఓటు వేశామని వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న తమకు ఏదైనా జరిగితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని బాధిత జనసేన కార్యకర్త డిమాండ్ చేశారు. జనసేన పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. ఈ రోజు నేను పోతే నా బతుకేమైపోవాలి చూడండి. అయినా ఇక్కడ మేము తెగించున్నాం. ఒక్కొక్కరు ఎవరైనా పోతే మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్టు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం. నేను చూడండి, జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి, చంద్రబాబు గారికి వెళ్ళాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు వారిని బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? నేను ఒక పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను. దీన్ని అందరూ ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరగాలి.